హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కృష్ణమ్మ సినిమా టీజర్ అయితే వచ్చేసింది భయ. అయితే టీజర్ అయితే సూపర్ అనిపించింది భయ నాకైతే. కాకపోతే కొంచెం మేకింగే నాకు కొద్దిగా అర్థం కాలేదు భయ. చాలా డిఫరెంట్గా అనిపించింది. మరి అది సినిమాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మనకి తెలీదు. మరి సినిమా చూస్తే తెలుస్తుంది. అయితే టీజర్లో చూపించిన దాని ప్రకారం వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా పుట్టారో తెలియదు, కృష్ణమ్మ పుట్టినట్టే వీళ్ళు కూడా ఎలా పుట్టారో తెలియదు అని చెప్పేసి చెప్పుకోవడం అయితే జరుగుతుంది టీజర్లో. అయితే ఇక్కడ అదే మ్యాటర్, వీళ్ళు ఒకటిగా ఉన్న వాళ్ళు ఎందుకు విడిపోతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా చూపిస్తారా అనేది కూడా మనకైతే టీజర్లు చూస్తుంటే తెలుస్తుంది భయ్య. ఇంకోటి వచ్చేసి మన సత్యదేవ్ అన్న యాక్టింగ్ భయ అసలు మామూలుగా లేదు. చిన్న టీజర్లోనే ఈ అంటే ఈ రకంగా విశ్వరూపం చూపించిండు. మరి సినిమాలో ఇంక ఏ రకంగా ఉండబోతుంది అని చెప్పేసి నేనైతే అసలు మైండ్ బ్లోయింది. ఇంకోటి వచ్చేసి నేను ఎందుకు మేకింగ్ అంటే కొత్తగా లేదు, డిఫరెంట్గా లేదు అంటున్నానంటే కొంచెం విజువల్ కొంచెం మనకు అంటే చిన్న దీంట్లో తీసినట్టయితే అనిపించింది భయ్య. ఆయన బడ్జెట్కి తీసినట్లయితే అనిపించలేదు. మామూలు చిన్న మేకింగ్ అయితే తీసినట్లయితే ఒక షార్ట్ ఫిలిం మేకింగ్ అయితే అనిపించింది భయ్య నాకు. అది కొంచెం బాధగా అనిపించింది. అసలు సత్యదేవ్ అన్నకి ఇలాంటి మేకింగ్ చూపించడం ఏంది. ఒకవేళ స్టోరీ చాలా బాగుంటే అప్పుడు సినిమాకి అది మైనస్ అవుతుంది కానీ ప్లస్ కాదు కదా అని చెప్పేసి అయితే ఒక థాట్ అయితే వచ్చింది భయ్య నాకే. అయితే సత్యదేవ్ అన్న ఊరికే అయితే స్టోరీలు ఒప్పుకోరు, చాలా బాగుంటేనే ఒప్పుకుంటాడు. సినిమా అంటే సరిగ్గా ఆడకపోయినా కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అందరిలోకి ఎక్కేస్తుంది. దానికోసమే సినిమాని అయితే సత్యదేవ్ అన్న అయితే ఒప్పుకుంటాడు భయ. మరి చూడాలి ఈ సినిమాలో ఏ రకంగా అంటే ఆడియన్స్ని మెప్పిస్తాడు, ఫ్యాన్స్ని మెప్పిస్తాడు అని చెప్పేసి. సత్యదేవ్ అన్నకి ఫ్యాన్స్ ఎక్కువగా లేకపోవచ్చు కానీ ఆయన సినిమాని ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ చూస్తారు భయ. అదే సత్యదేవ్ అన్నకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మరి ఎలా ఉండబోతుందో సినిమా కోసం అయితే ఎదురు చూడాలి, ఎలా ఉంటుందో. అయితే ఇంకోటి వచ్చేసి మనకు మామూలుగా మొన్న ఒక పోస్టర్ అయితే వదిలేరు భయ. మే 3వ తారీఖు రిలీజ్ అని చెప్పేసి కూడా ఆ పోస్టర్లో అయితే డేట్ ఉంది. కాకపోతే ఈ టీజర్లో కమింగ్ సూన్ అనే ఉంది కానీ డేట్ ఏం వదలలేదు. మరి ఆ డేట్ ఏమన్నా పోస్ట్ పోన్ అవుతుందా, అదే డేట్కి రిలీజ్ అవుతుందా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ కూడా పెట్టారు భయ. మరి చూడాలి ఏమవుతుంది అని చెప్పేసి. అయితే టీజర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది భయ. ఆ ఒక్క మేకింగ్ విషయంలో కొంచెం డిఫరెంట్గా అనిపించినా కూడా టీజర్ ఆయన యాక్టింగ్ అని, సత్యదేవ్ అన్న యాక్టింగ్ అని అంతా బాగుంది. మరి చూడాలి సినిమా ఎలా ఉంటుందో. అయితే మీకు ఎలా అనిపించిందో టీజర్ కింద కామెంట్లో తెలియజేయడమే మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.